ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే స్వర్ణమాల పత్రి మేడం గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, అలాగే రోజు ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్న బ్రహ్మర్షి తటవర్తి రాఘవరావు గారికి, అలాగే బ్రహ్మ విద్వరిష్ట తటవర్తి రాజలక్ష్మి మేడం గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఈ సెషన్లో పాల్గొన్న మీ అందరికీ ధన్యవాదాలు. నా పేరు దామోదర్. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు నేను తీసుకున్న టాపిక్ రాజలక్ష్మి మేడం గారు చెప్పినటువంటి దత్తాత్రేయుని 24 మంది గురువులు. దత్తాత్రేయుని గురువులు. ఈ దత్తాత్రేయుని గురువులు అంటే దత్తాత్రేయుడు ఇది శ్రీకృష్ణుడు చనిపోయే అంతిమ దశలో ఏంటంటే ఉద్ధవుడు శ్రీకృష్ణుడి దగ్గరికి వస్తాడు అనమాట. ఆ ఉద్ధవుడు శ్రీకృష్ణుడితో అంటాడు, కృష్ణ నాకు కొంచెమైనా జ్ఞానాన్ని బోధించు అన్నప్పుడు ఆ శ్రీకృష్ణుడు ఆ ఉద్ధవుడికి జ్ఞానాన్ని బోధించడం జరిగింది. సో దానినే ఉద్ధవ గీత అని అంటారు. శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి బోధించింది. ఆ ఉద్ధవ గీతలో ఈ దత్తాత్రేయుని 24 మంది గురువుల గురించి చెప్పడం జరిగింది. సో దత్తాత్రేయుడు ఒక మానవుణ్ణి గురువుగా ఎంచుకోలేదు. ఒక మానవుడే గురువుగా ఎంచుకోలేదు. ప్రకృతిలో ఉన్నటువంటి 24 ఏవైతే ఉన్నాయో, ప్రకృతిలో ఉన్న వాటి నుంచి నేర్చుకోవటం జరిగింది. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. దత్తాత్రేయుని గురువులు అంటే ఇక్కడ దానికంటే ముందు ఈ దత్తాత్రేయుడు అత్రి మహాముని అనసూయ దంపతులకు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అంశ చేత ఈ దత్తాత్రేయుడు జన్మించటం జరిగింది. ఒకసారి ఏమవుతుందంటే యదు మహారాజు ఆ దత్తాత్రేయుడు వెళ్తూ ఉన్నప్పుడు ఆ దత్తాత్రేయుడిని చూసి అతను ఆ దత్తాత్రేయుడిని యదు మహారాజు అడగటం జరుగుతుంది. నువ్వు ఎంతో ఆనందంగా ఉన్నావు, ఎంతో తేజస్తో ఉన్నావు, దీనికి గల అంత ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నావు అని అడిగినప్పుడు దత్తాత్రేయుడు తాను 24 మంది గురువుల నుంచి నేర్చుకున్న జ్ఞానం, ఇలా 24 మంది గురువుల నుంచి నేను జ్ఞానాన్ని నేర్చుకున్నాడు అని ఆ 24 మంది గురువుల గురించి ఆ దత్తాత్రేయుడు యదు మహారాజుకి చెప్పడం జరుగుతుంది అనమాట. సో మొదటగా దత్తాత్రేయుడు ఏం చెప్పాడు అంటే, పంచభూతాలు నా మొదటి గురువులు అని చెప్పాడు. పంచభూతాలు నా మొదటి గురువులు. ఆ పంచభూతాల్లో మొదటిది ఏంటంటే భూమి. అంటే ఆ భూమి నుంచి ఏం నేర్చుకున్నాడు అంటే, భూమి అనేది భూమి మనం చూడండి, మనము ఆ ఇల్లు కట్టాలన్నా కానీ, ఆ పునాదులు తీయాలన్నా కానీ మనం ఆ భూమిని తవ్వుతాం అనమాట. పునాదుల కోసం తవ్వుతాము, తర్వాత పంట కాలువల కోసం ఆ భూమిని తవ్వుతాము. అలా మన అవసరాలకి తగ్గట్టు ఆ భూమిని తవ్వుతూ ఉంటాము. మనము ఎంత ఇది చేసినా తవ్వినా కానీ అది ఓర్చుకుంటూనే ఉంటుందన్నమాట. అంటే మొదటగా భూమి నుంచి ఏం నేర్చుకున్నాడు అంటే, ప్రారబ్ధ కర్మల వల్ల ఏదైతే ఉందో, ప్రారబ్ధ కర్మల వల్ల వచ్చింది ఓర్చుకోవటం నేర్చుకున్నాను అని చెప్తాడనమాట. మొదటగా భూమి నుంచి ప్రారబ్ధ కర్మల వలన ఏదైతే వచ్చిందో అది ఓర్చుకోవటం నేర్చుకున్నాను అని చెప్తాడనమాట. తర్వాత ఇంకా మనం గమనిస్తే భూమి మీద పర్వతాలు ఉంటాయన్నమాట. ఆ పర్వతాలు చూడండి, ఎలాంటి ఉపద్రవం వచ్చినా కానీ అవి చలించకుండా స్థిరంగా ఉంటాయి. అంటే ఒక తుఫాన్ వచ్చినా కానీ, ఒక భూకంపం వచ్చినా కానీ, ఎలాంటి ఉపద్రవం వచ్చినా కానీ అవి చెల్లించకుండా ఆ పర్వతాలు స్థిరంగా ఉంటాయి. సో ఆ భూమి మీద ఉన్న పర్వతాల నుంచి ఏం నేర్చుకున్నాడు అంటే, జీవితంలో ఏది వచ్చినా కానీ చెలించకుండా ఉండాలి అని
నేర్చుకున్నాడు. జీవితంలో ఏమి వచ్చినా చలించకుండా ఉండాలి అని నేర్చుకున్నాడు. తర్వాత భూమి మీద ఉన్నటువంటి వృక్షాల నుంచి కూడా నేర్చుకున్నాడు. మనం వృక్షాలను గమనిస్తే అవి మనకి కాయలు, ఫలాలు, తర్వాత మనకి ఆ వృక్షాల నుంచి మనం ఆక్సిజన్ తీసుకుంటాము. ఆ వృక్షాలు మనకి ఆక్సిజన్ ఇస్తాయి, ఫలాలను ఇస్తాయి, కాయలను ఇస్తాయి. అలాగనే ఆ వృక్షాలు ఎండిపోయిన తర్వాత కూడా ఆ ఆ ఆ వృక్షాలు మనకి ఎండిపోయినా కానీ ఆ వృక్షాలు మనకి ఉపయోగపడతాయి అన్నమాట. అంటే ఆ వృక్షాలు అనేది లోకానికి ఉపయోగపడతాయి. సో ఆ వృక్షాల నుంచి ఏం నేర్చుకున్నాడు అంటే నేను కూడా లోకానికి ఉపయోగపడాలి అని నేర్చుకున్నాడు. సో భూమి నుంచి 3 పాఠాలు నేర్చుకున్నాడు. ఒకటి ఏంటంటే ప్రారబ్ధ కర్మల వలన ఏదైతే వచ్చిందో అది ఓర్చుకోవటం నేర్చుకున్నాడు. తర్వాత ఏంటంటే ఆ ఆ పర్వతాలు ఎలా అయితే ఎలాంటి ఉపద్రవం వచ్చినా ఎలా అయితే స్థిరంగా ఉంటాయో జీవితంలో ఏది వచ్చినా ఆ నిశ్చలంగా ఉండాలి అని నేర్చుకున్నాడు. మూడోది ఏంటంటే వృక్షాల నుంచి లోకానికి ఉపయోగపడాలి అని నేర్చుకున్నాడు. తర్వాత రెండవ గురువు ఎవరంటే నీరు, జలము. జలం చూడండి, మనము ఆ దేవాలయంలో కానీ మామూలు నీరే అభిషేకం చేసిన తర్వాత ఏంటంటే అది పవిత్ర జలం అవుతుంది అన్నమాట. అది మామూలు నీరే ముందు, తర్వాత అభిషేకించిన తర్వాత అది పవిత్ర జలం అవుతుంది. తర్వాత మనం ఏదైనా మురికి ఉందనుకోండి, దాన్ని శుద్ధి చేయటానికి మనం నీటితోనే శుద్ధి చేస్తాం. అంటే ఆ నీటి వలన శుద్ధత్వం వస్తుంది. ఏదైనా మురికి ఉంటే ఆ మురికిని పోగొట్టడానికి మనము నీటి ద్వారా శుద్ధం చేస్తాము, శుభ్రం చేస్తాము. అంటే ఆ శుద్ధత్వం అనేది నీటి వలన వస్తుంది. అంటే మన దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళలో ఉన్న మురికి అనే అజ్ఞానాన్ని జ్ఞానం అనే నీటితో శుద్ధి చేయాలి అని నేర్చుకున్నాడు. మన దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళలో ఉన్న అజ్ఞానం అనే మురికిని జ్ఞానంతో శుద్ధి చేయాలి అని నేర్చుకున్నాడు. అది నీటి నుంచి నేర్చుకున్నాడు. తర్వాత మూడవ గురువు ఎవరంటే అగ్ని అన్నమాట. ఇక్కడ అగ్ని ఏంటంటే అన్నిటినీ దహించి వేస్తుంది. అది మంచిదా చెడ్డదా అనేది చూడకుండా అన్నిటినీ దహించి వేస్తుంది. తర్వాత అలాగనే దాని నుంచి ఏం నేర్చుకున్నాడు అంటే మొదటి పాఠం ఏంటంటే జీవితంలో సుఖదుఖాలను సమానంగా స్వీకరించాలి అని నేర్చుకున్నాం. అది అగ్ని నుంచి మొదటి పాఠం. రెండో పాఠం ఏంటంటే అగ్నికి ఒక రూపం అంటూ ఉండదు. అగ్నికి ఒక రూపం అంటూ ఉండదు. దేనిని కాలిస్తే ఆ రూపం సంతరించుకుంటుంది. ఉదాహరణకి ఒక తాడు కాలింది అనుకోండి, ఆ తాడు రూపం వస్తుంది. ఒక బుట్ట కాలింది అనుకోండి, ఆ బుట్ట రూపం వస్తుంది. అంటే అగ్నికి ఒక రూపం అంటూ ఉండదు. ఏది కాలిస్తే ఆ రూపం దాల్స్తుంది. అలాగే ఆత్మకు కూడా ఒక రూపం అంటూ ఉండదు. ఏ దేహంలో ఆ, ఏ దేహంలో ప్రవేశిస్తే ఆ రూపాన్ని సంతరించుకుంటుంది అని నేర్చుకున్నాడు. అగ్నిని చూసి అగ్ని నుంచి 2 పాఠాలు నేర్చుకున్నాడు. ఒకటి ఏంటంటే సుఖదుఖాలను సమానంగా స్వీకరించాలి. రెండవది ఏంటంటే ఆ ఆ ఆత్మ అనేది ఏ దేహంలో ప్రవేశిస్తే ఆ రూపాన్ని సంతరించుకుంటుంది అనేది నేర్చుకున్నాడు. తర్వాత నాలుగవ గురువు ఎవరంటే వాయువు. వాయువు, ఇక్కడ 2 రకాల వాయువులు ఉన్నాయి. అంతర్వాయువు, బహిర్వాయువు. అంతర్వాయువు ద్వారా అంతర్వాయువు ద్వారా ప్రాణశక్తిని తీసుకుంటాము. సో మనము ఆ శరీరంలో ప్రాణశక్తి లేదనుకోండి, ఆత్మ అనేది ఉండదన్నమాట. సో అంతర్వాయువుగా ప్రాణశక్తి మన లోపలికి వస్తుంది. తర్వాత రెండోది ఏంటంటే బహిర్వాయువు. ఇక్కడ బహిర్వాయువు, ఈ వాయువు ఏంటంటే సుగంధాలను దుర్గంధాలను సమానంగా స్వీకరిస్తుంది. ఈ బహిర్వాయువు వల్లనే ఆ వాసన వస్తుంది అనమాట. మనం ఒక మల్లె చెట్టు దగ్గరికి వెళ్ళామనుకోండి,
మల్లెపూల వాసన వస్తుంది. ఆ వాసన దేని వల్ల వస్తుందంటే ఆ బహిర్వాయువు వల్ల. అలాగే ఒక చెత్త కుప్ప దగ్గరికి వెళ్ళాం అనుకోండి, ఆ దుర్గంధం అనేది వస్తుంది. అంటే ఇక్కడ కూడా దాని నుంచి ఏం నేర్చుకున్నాడు అంటే ఆ శీతోష్ణాలను సుఖదుఖాలను సమానంగా స్వీకరించాలి అని నేర్చుకున్నాడు. వాయువు నుంచి ఏం నేర్చుకున్నాడు అంటే శీతోష్ శీతోష్ణాలను తర్వాత సుఖదుఖాలను సమానంగా స్వీకరించాలి అని నేర్చుకున్నాడు. తర్వాత గురువు ఆకాశం అన్నమాట. 5వ గురువు ఆకాశం. ఇక్కడ ఆకాశాన్ని గమనిస్తే ఆకాశం అనేది అంతటా ఉంటుంది, అన్నిటా ఉంటుంది. కానీ దేనిని అంటించుకోదు, మనకి ఆకాశం అందదు, అది దేనిని అంటించుకోదు, దేనికి అంటదన్నమాట. అలాగే పరమాత్మ కూడా అన్నిటా అంతటా ఉన్నా గాని అది అతను ఆ పరమాత్మ ఎవరికి దొరకడు అనేది నేర్చుకున్నాడు. ఆకాశం ఎలా అయితే అంతటా అన్నిటా ఉంటూ అది ఆకాశం అందదు, ఆకాశం దేనిని అంటించుకోదు, ఆకాశం దేనికి అంటుకోదు. అలాగే పరమాత్మ కూడా అన్నిటా అంతటా ఉన్న అది ఆ పరమాత్మ ఎవరికి దొరకడు అనేది నేర్చుకున్నాడు. 6వ గురువు వచ్చేసి చంద్రుడు. ఇక్కడ చంద్రుని గమనిస్తే పౌర్ణమి సమయంలో ఆ చంద్రుని యొక్క కళలు పెరుగుతూ ఉంటాయి. అమావాస్య సమయంలో ఏంటంటే ఆ చంద్రుని యొక్క కళలు తగ్గుతూ ఉంటాయి. కానీ ఆ ఆ ఆ రూపం అనేది మారదన్నమాట. పౌర్ణమి సమయంలో చంద్రుని యొక్క కళలు పెరుగుతూ, అమావాస్య సమయంలో చంద్రుని యొక్క కళలు తగ్గుతూ ఉంటాయి. కానీ ఆ ఏదైతే దాని వెనకాల రూపం ఉందో ఆ రూపం అనేది మారదన్నమాట. అలాగనే దాని నుంచి చంద్రుడి నుంచి ఏం నేర్చుకున్నాడు అంటే ఇక్కడ మన శరీరం కూడా వృద్ధి చెందుతూ తర్వాత క్షీణిస్తూ ఉంటుంది. అలాగే సుఖము, దుఃఖము, కష్టము, నష్టము, తర్వాత శరీరం వృద్ధి చెందటము, శరీరం క్షీణించటము, ఇవన్నీ కూడా జీవితంలో దశలు. ఈ దశలు అన్నీ దాటుకుంటూ వెళ్ళాలి. కానీ ఆ వెనకాల ఏదైతే స్వభావం ఉందో ఆ స్వభావం మారకుండా ఉండాలి అనేది నేర్చుకున్నాడు. ఇవన్నీ వివిధ దశలు ఉన్నాయి. ఆ దశలు అనేది మామూలే. దుఃఖం వస్తుంది, తర్వాత సుఖం వస్తుంది, అలాగనమాట. అవన్నీ జీవితంలో దశలు, అవన్నీ దశలే. కానీ వెనక ఉన్నటువంటి ఆ స్వభావం అనేది మారకుండా ఉండాలి అనేది నేర్చుకున్నాడు. తర్వాత 7వ గురువు సూర్యుడు. ఇక్కడ సూర్యుడి నుంచి ఏం నేర్చుకున్నాడు అంటే సూర్యుడు అందరికీ వెలుతురునిస్తాడు. తర్వాత ఆ సముద్రంలో ఉన్న నీటిని మేఘాలుగా మార్చి వర్షాన్ని ఇస్తాడన్నమాట. నేను ఇవి చేస్తున్నాను అంటే ఈ పనులన్నీ కూడా కర్తృత్వ భావన, నేను చేస్తున్నాను అనే భావన లేకుండా, కర్తృత్వ భావన లేకుండా చేస్తూ ఉంటాడు. సో ఆ సూర్యుడి నుంచి మొదటి పాఠం ఏం నేర్చుకున్నాడు అంటే నేను కూడా కర్తృత్వ భావన లేకుండా చేయాలి అని నేర్చుకున్నాడు. అంటే నేను చేస్తున్నాను అనే కర్తృత్వ భావన లేకుండా చేయాలి అని నేర్చుకున్నాడు. ఇంకా సూర్యుడి నుంచి ఏం నేర్చుకున్నాడు అంటే సూర్యుడు చూడండి, వేరువేరు కుండలలో సూర్యుడు వేరువేరుగా కనిపిస్తున్నా కానీ ఉన్నది ఒకే ఒక సూర్యుడు. అలాగనే ఆ పరమాత్మ వేరువేరు దేహాలలో వేరువేరుగా కనిపిస్తున్నా గాని ఆ పరమాత్మ ఒక్కడే అనేది తెలుసుకున్నాడు. సూర్యుడి నుంచి 2 పాఠాలు నేర్చుకున్నాడు. ఒకటి ఏంటంటే ఏమి చేస్తున్నా గాని కర్తృత్వ భావన లేకుండా చేయాలి అని నేర్చుకున్నాడు. రెండవది ఏంటంటే పరమాత్మ వేరువేరు దేహాలలో వేరువేరుగా కనిపిస్తున్న ఆ పరమాత్మ ఒక్కడే అనేది నేర్చుకున్నాడు. 8వ గురువు ఏనుగు. ఇక్కడ ఆ ఏనుగుని పట్టుకోవటానికి, మగ ఏనుగుని పట్టుకోవటానికి ఏం చేస్తాడంటే మావటివాడు ఒక పెద్ద గొయ్యిని తవ్వుతాడు అన్నమాట.
ఆ పెద్ద గొయ్యిని తవ్వి ఆ గొయ్యి కనపడకుండా ఆకులు అలములతో కప్పేస్తాడు. ఆ గొయ్యి వెనకాల ఒక ఆడ ఏనుగుని ఉంచుతాడు అన్నమాట. సో ఎప్పుడైతే మగ ఏనుగు ఆ దారిలో వెళ్తూ ఉంటుందో ఆ ఆడ ఏనుగుని చూడగానే ఆ ఆడ ఏనుగు స్పర్శకు లోన ఏమవుతుంది అంటే ఆ ఆడ ఏనుగు దగ్గరికి వస్తుంది అనమాట. ఆ ఆడ ఏనుగు దగ్గరికి వస్తూ ఆ గుంటలో పడిపోతుంది. అలా వాళ్ళకి చిక్కుతాడు అనమాట. అంటే ఎంతో పెద్దదైనప్పటికీ ఏనుగు ఆ కామ వాంఛ చేత ఏంటంటే పట్టుబడిపోతుంది. సో ఏనుగు నుంచి ఏం నేర్చుకున్నాడు అంటే కామ వాంఛలు అదుపులో ఉంచుకోవాలి అనేది నేర్చుకున్నాడు. తర్వాత 9వ గురువు ఎవరంటే మిడత. మిడత ఏంటంటే ఆ దీపపు కాంతి ఏదైతే ఉందో ఆ దీపపు కాంతిని ఒక పండుగ భావించి ఏంటంటే దానిలో పడి చనిపోతుంది. సో దాని నుంచి ఆ మిడత నుంచి ఏం నేర్చుకున్నాడు అంటే ఆ ఆ ఆకర్షణీయమైన వస్తువుల వెంట పడకూడదు అనేది నేర్చుకున్నాడు. ఆకర్షణీయమైన మిడత ఏంటంటే దీపపు కాంతిని పండు అనుకొని దానిలో పడి చనిపోతుంది. సో దాని నుంచి ఏం నేర్చుకున్నాడు? ఆకర్షణీయమైన వస్తువుల వెంట పడకూడదు అనేది నేర్చుకున్నాడు. 10వ గురువు ఎవరంటే సముద్రం. ఇక్కడ సముద్రం చూస్తే సముద్రంలో ఎన్నో నదులు వచ్చి కలుస్తాయి. ఎన్ని నదులు వచ్చి కలిసినా కానీ సముద్రం అనేది పొంగదు. తర్వాత వేసవి కాలంలో ఏమవుతుంది అంటే ఆ నదులు ఎండిపోతాయి. అప్పుడు కూడా సముద్రంలో ఉన్నటువంటి నీరు తరగదు. సో అలాగనే దాని నుంచి ఏం నేర్చుకున్నాడు అంటే జీవితంలో ఏది వచ్చినా కుంగిపోకుండా, ఏది రాకపోయినా జీవితంలో ఏది వచ్చినా పొంగిపోకుండా, జీవితంలో ఏది రాకపోయినా కుంగిపోకుండా ఉండాలి అనేది ఆ సముద్రం నుంచి నేర్చుకున్నాడు. తర్వాత 11వ గురువు ఎవరంటే కొండ చిలువ. ఇక్కడ కొండ చిలువ నుంచి ఏం నేర్చుకున్నాడు అంటే కొండ చిలువ తన దగ్గరికి ఏదైతే వస్తుందో దానిని ఆహారంగా తీసుకుంటుంది. ఏది వస్తే దాన్ని ఆహారంగా తీసుకుంటుంది. ఏది రాలేదనుకోండి, ఏది దొరకకపోతే అది పస్తుంటుంది. అంటే అది ఆహారం కోసం ప్రయత్నించదు. ఏదైతే తన దగ్గరికి వస్తుందో దాన్ని ఆహారంగా స్వీకరిస్తుంది. సో కొండ చిలువ నుంచి ఏం నేర్చుకున్నాడు అంటే నేను కూడా నా దగ్గర ఏదైతే ఉందో దానితో ఉంటాను. నా దగ్గర ఏదైతే ఉంటుందో దానితో ఉంటాను. ఏమి దొరకకపోతే పస్తు ఉంటాను అనేది ఆ కొండ చిలువ నుంచి నేర్చుకున్నాడు. తర్వాత 12వ గురువు ఎవరంటే జింక. జింక ఏంటంటే సంగీతము వింటే ఆ జింక మైమర్చిపోతుంది. ఆ జింక సంగీతం అనేది వింటే మైమర్చిపోతుంది. సో వేటగాడు ఆ జింకను పట్టుకోవడానికి ఏం చేస్తాడు అంటే మంచి సంగీతాన్ని వినిపిస్తాడు. సో ఆ జింక ఆ సంగీతాన్ని వింటూ ఆ వేటగాడికి చిక్కుకొని పోతుంది. అంటే దీని నుంచి ఏం నేర్చుకున్నాడు అంటే ఆ సంగీతము, కళలు, నాట్యము అలాంటివి ఉన్న చోట మన మనసుని ఉంచవద్దు అనేది నేర్చుకున్నాడు. అది జింక నుంచి నేర్చుకున్నాడు. తర్వాత 11వ గురువు ఎవరంటే వేశ్య. ఇక్కడ వేశ్య పేరు ఏంటంటే పింగళి. పింగళి అనే వేశ్య. తనేంటంటే ఒకరోజు ఏంటంటే ఒకరోజు రాత్రి తెల్లవార్లు ఎదురు చూసినా గానీ విటుల కోసం ఎదురు చూసినా గానీ ఒక్క విటుడు కూడా రాలేదు. అప్పుడు తను ఏమనుకుంటుంది అంటే సో ఇంతసేపు విటుల కోసం ఎదురు చూసే బదులు ఆ పరమాత్మ కోసం ఎదురు చూస్తే నాకు ఎప్పుడో మోక్షం వచ్చేది అని అనుకుంటుందట. ఇన్ని రో ఇంత ఇంతసేపు ఇంతసేపు విటుల కోసం ఎదురు చూసే బదులు ఆ పరమాత్మ కోసం ఎదురు చూస్తే
నాకు ఎప్పుడో మోక్షం వచ్చేది అని అనుకుంటుందట. అది దత్తాత్రేయుడు వినటం జరిగింది. సో దాని నుంచి, ఆ వేష నుంచి ఏం నేర్చుకున్నాడు అంటే, ప్రపంచం కోసం ఎదురు చూడకూడదు, ఆ పరమాత్ముడి కోసం ఎదురు చూడాలి అనేది ఆ వేష్య నుంచి నేర్చుకున్నాడు. తర్వాత 14వ గురు ఎవరంటే పాము. ఈ పాము నుంచి ఏం నేర్చుకున్నాడు అంటే, పాము చూడండి ఇక్కడ, అది దేంట్లో తిరిగినా గాని, బురదలో తిరిగినా, దేంట్లో తిరిగినా గాని అది దేనిని అంటించుకోదు. అది దేంట్లో తిరిగినా గాని దేనిని అంటించుకోదు. సో మొదటగా ఆ పాము నుంచి ఏం నేర్చుకున్నాడు అంటే, నేను కూడా దేనిని, ఈ ప్రాపంచికంగా దేనిని అంటించుకోకూడదు అనేది నేర్చుకున్నాడు. ఇంకొక విషయం ఏం నేర్చుకున్నాడు పాము నుంచి అంటే, పాము ఒక శాశ్వత గూడు, తన కోసం ఒక శాశ్వత గూడు అనేది నిర్మించుకోదన్నమాట. ఆ చీమలు పెట్టిన పుట్టలో ఉంటుందన్నమాట. ఆ చీమలు పెట్టిన పుట్టలో ఉంటుంది. అలాగే దాని నుంచి ఏం నేర్చుకున్నాడు అంటే, మనకి ప్రారంధంలో ఉంటే, మనకి ప్రారంధంలో ఉంటే ఆ భగవంతుడు మనకి ఆ నివాసం అనేది ఏదో ఒక రూపేణా మనకి ఇస్తాడు. నాకు ఇల్లు లేదే అని ఆలోచించాల్సిన అవసరం లేదు అనేది నేర్చుకున్నాడు. సో పాము నుంచి రెండు విషయాలు నేర్చుకున్నాడు. ఒకటోది, ఒక విషయం ఏంటంటే, ప్రాపంచికంగా దేనిని అంటించుకోకూడదు అని నేర్చుకున్నాడు. రెండవది ఏంటంటే, నాకు ఇల్లు లేదే అనే ఆలోచన అవసరం లేకుండా నా ప్రారంధంలో ఉండి ఆ పరమాత్మ ఏదో ఒక రూపేణా నాకు ఇస్తాడు, ప్రారంధంలో ఉంటే ఏదో ఒక రూపేణా వస్తుంది అనేది నేర్చుకున్నాడు అనమాట. సో తర్వాత 15వ గురువు ఎవరంటే పసిపిల్లవాడు. ఇక్కడ పసిపిల్లవాడిని గమనిస్తే, ఆ పసిపిల్లవాడి మనసులో మాయా మర్మం అనేది ఏమీ ఉండదు. ఆ పసిపిల్లవాడి హృదయంలో మాయా మర్మం అనేది ఏమీ ఉండదు. సో దాని నుంచి, ఆ పసిపిల్లవాడి నుంచి ఏం నేర్చుకున్నాడు అంటే, నా మనసులో కూడా ఎలాంటి మాయా మర్మం పెట్టుకోకూడదు అనేది నేర్చుకున్నాడు. తర్వాత 16వ గురువు ఎవరంటే సాలీడు. ఇక్కడ సాలీడు చూడండి, తన నోటిలో నుంచి వచ్చే జిగురు లాంటి పదార్థంతో తన గూడును అల్లుతూ అల్లుతూ చివరికి దానిలోనే చిక్కుకొని పోతుంది. సో అలాగనే దాని నుంచి ఏం నేర్చుకున్నాడు అంటే, ఈ సృష్టి అంతా కూడా పరమాత్మ నుంచి వచ్చింది. తర్వాత ఈ సృష్టి అంతా కూడా పరమాత్మలో లీనమైపోతుంది అనేది నేర్చుకున్నాడు. సో సాలీడు ఎలాగైతే గూడుని అల్లుతూ అల్లుతూ చివరికి దానిలో చిక్కుకొని పోతుందో, ఈ సృష్టి పరమాత్మ నుంచి వచ్చింది. తర్వాత ఈ సృష్టి అంతా కూడా పరమాత్మలో లీనమైపోతుంది అని నేర్చుకున్నాడు. తర్వాత 17వ గురువు ఎవరంటే చేప. చేప చూడండి, జిహ్వ చాపల్యంతో, జిహ్వ చాపల్యంతో ఆ నాలుక రుచి కోసం ఏంటంటే ఆ ఎరకి చిక్కుకొని చనిపోతుంది అనమాట. అలాగే దాని నుంచి ఏం నేర్చుకున్నాడు అంటే, మన నాలుక రుచి కోసం, మన జిహ్వ చాపల్యం కోసం ఏది పడితే అది తినకూడదు అనేది నేర్చుకున్నాడు. జిహ్వ చాపల్యం కోసం ఏది పడితే అది తినకూడదు, మనము తినవలసినవే తినాలి అనేది నేర్చుకున్నాడు అన్నమాట. తర్వాత 18వ గురువు ఎవరంటే కందిరీగ. ఈ కందిరీగ ఏం చేస్తుంది అంటే, కందిరీగ ఒక గూడును కట్టి ఒక కీటకాన్ని తెచ్చి ఆ గూటిలో పెట్టి ఆ గూడుని క్లోజ్ చేస్తుంది అనమాట. సో తర్వాత ఏం చేస్తుందంటే, ఒక 40 రోజులు అక్కడ శబ్దాన్ని చేస్తుంది ఆ గూడి దగ్గర. ఆ గూడు దగ్గర 40 రోజులు శబ్దాన్ని చేస్తుంది. 40 రోజుల తర్వాత 41వ రోజు ఏమవుతుంది అంటే, 41వ రోజు ఆ లోపల ఉన్న కీటకము ఆ గూడుని బద్దలు కొట్టుకొని వస్తుంది అనమాట. ఎలా వస్తుంది అంటే,
ఫస్ట్ కీటకంగా ఉంటుంది. 40 రోజుల తర్వాత కందిరీగలా మారి బయటికి వస్తుంది అనమాట. సో దాని నుంచి ఏం నేర్చుకున్నాడు అంటే, ధ్యానంలో ధ్యానంలో పరమాత్మని చేరుకుంటాము అనేది నేర్చుకున్నాడు. ధ్యానం ద్వారా జీవుడు దేవుడుగా తయారవుతాడు, ఒక మానవుడు మాధవుడుగా తయారవుతాడు అనేది నేర్చుకున్నాడు ఆ కందిరీగ నుంచి. తర్వాత 19వ గురువు ఎవరంటే తేనెటీగ. ఇక్కడ చూడండి, తేనెటీగ ఎంతో తేనెని స్వీక ఎంతో తేనెని సేకరిస్తాయి. కానీ ఎంత తేనెని సేకరించినా కానీ ఆ తేనెటీగలు తేనెని తాగవు. అది చివరికి ఎవరి పాలో అవుతుంది. సో అలాగనే మనకి ధనం అనేది మన అవసరాలకు ఉండాలి. అవసరానికి మించి ధనాన్ని సమకూర్చుకున్నప్పుడు ఏమవుతుంది అంటే అది పరుల పాలు అవుతుంది. అంటే దీని నుంచి ఏం నేర్చుకున్నాడు అంటే, తేనెటీగల నుంచి ఏం నేర్చుకున్నాడు అంటే, ఆ ధనం మీద ఆశ ఉండకూడదు అని నేర్చుకున్నాడు. ఎందుకంటే మనం తేనెటీగలు ఎంత తేనెని కూడబెట్టినా కానీ అది చివరికి పరుల పాలు అవుతుంది, ఎవరి పాలో అవుతుంది. అలాగే ధనాన్ని ఎంత కూడబెట్టినా కానీ అది ఎవరి పాలో అవుతుంది. అంటే ఇక్కడ ధనం మీద ఆశ ఉండకూడదు అని ఆ తేనెటీగ నుంచి నేర్చుకున్నాడు. తర్వాత 20వ గురువు ఎవరంటే లోహకారుడు. అంటే లోహకారుడు అంటే పనిముట్లు చేసే అతను అనమాట. సో ఒకసారి తన పనిలో ఉండగా ఏంటంటే, ఒక రాజు తన సైన్యము తన పక్క నుంచే వెళ్తూ ఉంటారు. ఆ లోహకారుడు ఏంటంటే తన పనిలో నిమగ్నం అయ్యి వాళ్ళు వెళ్ళింది కూడా చూడలేదన్నమాట. ఆ రాజు ఆ సైన్యం ఎవరైతే తన పక్క నుంచి వెళ్ళారో వాళ్ళు వెళ్ళారు అన్న విషయం కూడా తను ఆ లోహకారుడు గమనించలేదన్నమాట. అంటే దాని నుంచి ఏం నేర్చుకున్నాడు అంటే, ఏ పని చేసినా అంత ఏకాగ్రతతో చేసినప్పుడు ఏమవుతుంది అంటే, ఈ భౌతిక ప్రపంచం అనేది మన దృష్టిని మరల్చదు అని నేర్చుకున్నాడు. మనం ఏ పని కూడా అంత ఏకాగ్రతతో చేస్తూ ఉంటే ఈ భౌతిక ప్రపంచం అనేది మన దృష్టిని మరల్చదు అనేది నేర్చుకున్నాడు ఆ లోహకారుడి నుంచి. తర్వాత 21వ గురువు ఎవరంటే అమ్మాయి. ఇక్కడ ఆ ఒక పేద కుటుంబం ఉండేదన్నమాట. ఒకసారి ఏంటంటే ఆ వాళ్ళ ఇంటికి బంధువులు వస్తారనమాట. ఆ బంధువులు వచ్చిన టైంలో అమ్మాయే ఉంటుంది. వాళ్ళ తల్లిదండ్రులు లేరు. తల్లిదండ్రులు ఉండరు ఆ సమయంలో. బంధువులు వచ్చిన సమయంలో ఆ అమ్మాయి ఉంటుంది. అంటే ఇంకా ఆ బంధువులకి ఏదో ఒకటి వంట చేసి పెట్టాలి కాబట్టి, పేద కుటుంబం కాబట్టి అక్కడ అట వచ్చిన సమయంలో ఏది ఉండదన్నమాట, రెడీగా ఉండదు. అప్పుడు ఏదో ఒకటి చేయాలి కాబట్టి, అప్పుడు ఏదో ఒకటి చేసి పెట్టాలి అంటే ఆ అమ్మాయికి గాజులు ఉంటాయన్నమాట. సో మనం ఆ అమ్మాయి పని చేస్తూ ఉన్నప్పుడు ఆ గాజుల శబ్దం ఏంటంటే, గాజుల శబ్దం వచ్చినప్పుడు ఆ వచ్చిన బంధువులు ఆ గాజుల శబ్దానికి డిస్టర్బ్ అవుతారని చెప్పే ఏంటంటే, ఆ గాజులకి ఆ చేతికున్న గాజులు మొత్తం తీసేసి ఒక్క గాజు ఉంచుకుంటుంది. చెరొక చేతికి ఒక్కొక్క గాజు ఉంచుకుంటుంది. ఒక్కొక్క గాజు ఉంచుకుంటుంది అంటే ఆ దాని నుంచి దత్తాత్రేయుడు ఏం నేర్చుకున్నాడు అంటే, ఆధ్యాత్మికంలో మనము ఒంటరిగానే ప్రయాణం చేయాలి అనేది నేర్చుకున్నాడు. ఆధ్యాత్మిక మార్గంలో ఎవరికి వారు ఒంటరిగానే ప్రయాణం చేయాలి అని ఆ అమ్మాయి నుంచి నేర్చుకున్నాడు అనమాట. తర్వాత 22వ గురువు పావురం. సో ఒక అడవిలో పావురాల జంట ఉండేదన్నమాట. ఆ పావురాల జంటకి పిల్లలు ఆ, ఆ పిల్లలు ఉండేవన్నమాట. ఆ పిల్లల కోసం ఏంటంటే పావురాలు ప్రతిరోజు బయటికి వెళ్ళి ఆహారాన్ని తెస్తూ ఉండేవన్నమాట. అలా వెళ్ళి ఒకరోజు
ఆహారాన్ని తీసుకొచ్చేసరికి ఆ పిల్లలు అనేవి గూట్లో ఉండవు. ఇక్కడ చూస్తే ఆ పిల్లలు ఆ వేటగాడి వల్ల చిక్కుకొని ఉంటాయి. సో అవి ఎంతో బాధపడుతూ వాటిని ఎలా అయినా ఆ పిల్లల్ని రక్షించాలని ఏంటంటే చివరికి ఆ పావురాల జంట కూడా ఆ వేటగాడి వల్ల చిక్కుకొని పోతాయి అన్నమాట. సో ఈ పావురం నుంచి ఏం నేర్చుకున్నాడు అంటే ప్రాపంచిక వస్తు విషయాల మీద ప్రాపంచిక విషయాల మీద ఆసక్తిని పెంచుకుంటే ఆ పరమాత్మ మార్గం నుంచి దూరం అవుతాము. ప్రాపంచిక విషయాల మీద ఆసక్తిని పెంచుకుంటే ఆ పరమాత్మ మార్గం నుంచి ఆ మోక్ష మార్గం నుంచి దూరం అవుతాము. ఒక సద్గురువుని చేరినప్పుడు ఏమవుతుంది అంటే ఆ పరమాత్మ మార్గంలో మళ్ళా ప్రయాణం చేస్తాము. ఒక సద్గురువుని ఆశ్రయించి ఆ పరమాత్మ మార్గంలో ప్రయాణం చేయాలి అనేది ఆ పావురం నుంచి నేర్చుకున్నాడు అన్నమాట. తర్వాత 23వ గురువు ఎవరంటే రాబందు. 23వ గురువు రాబందు. ఇక్కడ రాబందు అదేంటంటే ఆ పశువుల మాంసాన్ని తింటూ ఉంటుంది. సో ఒకసారి ఏమవుతుందంటే ఆ రాబందు చనిపోయిన పశువు యొక్క మాంసాన్ని తినేసి తర్వాత ఒక మాంసం ముక్కని అది నోట్లో ఖర్చుకొని వెళ్తూ ఉంటుందన్నమాట రాబందు. ఆ రాబందు వెళ్తూ ఉండటాన్ని ఒక 2 గద్దలు చూస్తాయన్నమాట. సో ఆ రాబందు నోట్లో ఉన్నటువంటి మాంసం ముక్క కోసం ఆ గద్దలు ఏంటంటే ఆ రాబందుని తరుముతూ ఉంటాయి. సో అలా ఆ రాబందుని ఆ గద్దలు తరుముతూ ఉండటము రాబందుకి ఏం చేయాలో తెలియట్లేదు. కానీ చివరికి ఏం చేస్తుంది అంటే ఆ గద్దల నుంచి రక్షించుకోవటం కోసం ఏమవుతుంది అంటే చివరికి ఆ ఆ నోట్లో ఉన్న మాంసం ముక్కని వదిలేస్తుంది. ఎప్పుడైతే రాబందు ఆ మాంసం ముక్కను వదిలేస్తుందో ఆ గద్దలు ఆ రాబందుని తరమటం ఆపేస్తాయి అన్నమాట. సో అలా ఆ రాబందు ఆ గద్దల నుంచి రక్షించబడుతుంది. సో దీని నుంచి ఏం నేర్చుకున్నాడు అంటే మనం ఎంత వరకైతే ఆ ప్రాపంచిక వస్తు విషయాల మీద మక్కువను పెంచుకుంటూ ఉంటామో అంతవరకు ఈ భవసాగరంలో మునిగిపోతూ ఉంటాము. ఎంతవరకైతే ఆ ప్రాపంచిక వస్తు విషయాల మీద మన మక్కువను పెంచుకుంటూ ఉంటామో మనము ఈ భవసాగరంలో మునిగిపోతూ ఉంటాము. ఎప్పుడైతే ఆ ప్రాపంచిక వస్తు విషయాల మీద వ్యామోహాన్ని తీసేస్తామో అప్పుడు మనము ప్రశాంతతను పొంది ఆ పరమాత్మ మార్గంలో ముందుకు వెళ్తాము అనేది నేర్చుకున్నాడు అన్నమాట. ఎలా అయితే రాబందు తన నోటిలో ఉన్న మాంసం ముక్కను వదిలేసి ఆ ఆ గద్దల చేత రక్షింపబడిందో అలాగనే ఈ మానవులు ప్రాపంచిక వస్తు విషయాల మీద మక్కువ పెంచుకున్నంత వరకు ఈ భవసాగరంలో మునిగిపోతూ ఉంటారు. ఎప్పుడైతే రాబందు ఎలాగైతే మాంసం ముక్కను వదిలేసిందో అలాగనే మానవులు ఈ ప్రాపంచిక వస్తు విషయాల మీద మక్కువని వదిలేస్తారో అప్పుడు ప్రశాంతతను పొంది ఆ పరమాత్మ మార్గంలో ముందుకు వెళ్తారు అనేది నేర్చుకున్నాడు అన్నమాట. తర్వాత 24వ గురువు ఎవరంటే తుమ్మెద. తుమ్మెద చూడండి ప్రతి పువ్వు నుంచి మకరందాన్ని సేకరిస్తుంది. ప్రతి పువ్వు నుంచి మకరందాన్ని సేకరిస్తుంది. అలాగనే ఆ తుమ్మెద నుంచి ఏం నేర్చుకున్నాడు అంటే నేను కూడా ప్రతి గ్రంథం నుంచి నేను జ్ఞానాన్ని నేర్చుకోవాలి అనేది నేర్చుకున్నాడు. ప్రతి ఆధ్యాత్మిక గ్రంథం నుంచి అంటే మనకి పురాణాలు వేదాలు ఇలా ఆ గ్రంథాల నుంచి జ్ఞానాన్ని నేర్చుకోవాలి అనేది ఆ తుమ్మెద నుంచి నేర్చుకున్నాడు అన్నమాట. సో ఇలాగా ఆ దత్తాత్రేయుల వారు ఒక మానవుడు ఒక గురువుగా కాకుండా ప్రకృతిలో ఉన్నటువంటి 24 మంది నుంచి ఆ 24 జీవులు ఈ తత్వ ఈ ఆ, ఈ భూమి నీరు అగ్ని వాయువు
పంచతత్వాల నుంచి కూడా నేర్చుకోవటం జరిగింది. అంటే ఇక్కడ దత్తాత్రేయుల వారి నుంచి ఏం నేర్చుకోవాలి అంటే, మనము కూడా మన చుట్టూ ఎవరైతే ఉన్నారో, మన చుట్టూ ఏదైతే జరుగుతుందో వాటి నుంచి కూడా మనం నేర్చుకోవాలి అనేది ఇక్కడ దత్తాత్రేయుల ఆ దత్తాత్రేయుల దగ్గర నుంచి మనము నేర్చుకోవాలన్నమాట. మనం ఏదైతే నేర్చుకోవాలో, మన చుట్టూ కూడా ఎంతో ఉంటుంది నేర్చుకునేది. ఒక ఆ మంచి మానవుడు ఉన్నాడు అనుకోండి, అంటే అతను మంచి పనులు చేస్తూ ఉన్నాడు అనుకోండి, 99% మంచి ఉందనుకోండి, 99% చెడు ఉంది, 1% మంచి ఉందనుకోండి, ఆ 1% మనం నేర్చుకోవాలన్నమాట. అలాగా. సో ప్రతి అంటే ఒక వ్యక్తి దగ్గర నుంచే కాదు, మన చుట్టూ ఉన్న వాటి నుంచి కూడా మనము నేర్చుకోవాలి జ్ఞానాన్ని అనేది ఈ దత్తాత్రేయుల నుంచి నాకు అర్థమైందండి. సో నేను గ్రహించిన విషయాలని మీతో షేర్ చేసుకోవడం జరిగింది. సో నాకు ఇంతటి చక్కటి అవకాశాన్ని కల్పించిన ప్రసన్న మేడం గారికి, అలాగే తిరుచానూరు స్పిరిచువల్ సొసైటీ మెంబర్స్ అందరికీ, అలాగే ఈ జూమ్ సెషన్ లో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.